హైదరాబాద్లో ఒకవైపు డ్రగ్స్ డేంజర్ బెల్స్ మోగిస్తుంటే మరోవైపు గంజాయి గుప్పుమంటోంది. గంజాయి మత్తుకు యువత బానిసవుతోంది. తాజాగా హైదరాబాద్ మలేషియన్ టౌన్షిప్లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ యువతులు, ముగ్గురు యువకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మలేషియన్ టౌన్షిప్లో గంజాయి సేవిస్తున్నట్టు పక్కా సమాచారంతో బ్లాక్ నెంబర్ 103పై పోలీసులు దాడి చేశారు. ఫ్లాట్లో గంజాయి సేవిస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగినితో పాటు ఓ ఫ్యాషన్ డిజైనర్ని అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో అదే టౌన్షిప్లో బ్లాక్ నెంబర్ 27లో ఫ్లాట్ నెంబర్ 304లో గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 60 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టోలీ చౌక్లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ గంజాయి కొనుగోలు చేశారని, అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు పోలీసులు. చెక్ చేస్తే 20 గ్రామ్స్ గంజాయి, రా గంజాయి దొరికింది. వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుందో ఏంటి అనే విషయం విచారిస్తే ఇంకా ముగ్గురు వ్యక్తులు కూడా 304 ఫ్లాట్ 27 బ్లాక్లో అదే కాలనీలో ఉంటారు. ఆ ముగ్గురు కూడా వీరితో కలిసి గంజాయి తాగుతుంటే గంజాయి తీసుకొని వస్తారని చెప్పి దాని మీద మేము 304 ఫ్లాట్ కూడా రేట్ చేయడం జరిగింది. ఆ ఫ్లాట్లో ముగ్గురు వ్యక్తులు దొరికారు. ఆ ముగ్గురు కూడా ఇద్దరు ఒకతను ఎంప్లాయీ, ఇద్దరేమో స్టూడెంట్స్. వీళ్ళు పరస్పరం వాళ్ళు గంజాయి అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళు ఒకరికి సాయం ఇచ్చుకుంటూ వాళ్ళు గంజాయిని సేవిస్తారు. వీళ్ళకి కాలేజ్ రోజుల నుంచి అలవాటు ఉందని చెప్తున్నారు. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఊరు ఇచ్చింది అనే దాని మీద మేము ఇన్ఫర్మేషన్ తీస్తే ఒక వ్యక్తి అన్నోన్ పర్సన్, పేరు తెలియదు, టోలీ చౌక్ నుంచి వచ్చి ఇక్కడ మరి ఎక్కడైతే అడ్రస్ ఇస్తారో అక్కడికి వచ్చి మోటార్ సైకిల్ వచ్చి ఇచ్చిపోతారని చెప్పారు. ఆ నంబర్ని మేము